ఈ పొడి మసాలాని ఇలా గాస్ సీసాలో నిల్వ చేశాను. ఇది ఒక 5-6 సార్లు కూరలో వేసుకోవచ్చు. పనికి వస్తుంది, చాలా రోజులు ఉంటుంది. చికెన్ ముందుగా ఇలా ఉడికించాను. పావుకిలో చికెను. దీంట్లో కొంచెం అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను. మిక్సీ పట్టేసి ఇప్పుడు కూర ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇలా మిక్సీ పట్టేసాను. ఈరోజు స్పెషల్ ఏమిటంటే రాగి సంకటి చికెన్ కర్రీ తయారీ విధానం. ఇలా తాలింపు పెట్టేసి, తాలింపులో ఎండుమిరపకాయ, జీలకర్ర వేసేసి, ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు ఇలా బాగా వేగించాలి. అల్లము, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు కలిపి వేగించిన పేస్ట్ వేసేసి ఇలా వేగించేసేయాలి. దీంట్లో ఉల్లిపాయ వేగినాక ఇది కూడా వేగించేయాలి. స్టవ్ మీద పెట్టేసుకుని బాగా వేగినాక ముక్కలు వేయాలి. మంచి గుమగుమ వాసన వస్తుంది. మంచి గుమగుమ వాసన. తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇదిగోండి, కూర ఇలాగ మగ్గేసింది బాగా. ఒక గరిటె దీంట్లో పెట్టేటప్పుడు కాలిపోతుంది. బాగా మగ్గింది కదా, కొంచెం వాటర్ పోసేసామంటే బియ్యము, 1 గ్లాసు బియ్యం పోసి 4 గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబిస్తున్నాను. దీంట్లోకి రాగి పిండి 2 గ్లాసులు, దాంట్లో 3 గ్లాసులు నీళ్ళు పోసి ఇలా కలిపాను. దీంతో రాగి సంకటి తయారు చేయడానికి. కూర బాగా ఉడుకుతుంది, అన్నం కూడా బాగా ఉడుకుతుంది. ఇంకా మెత్తగా అవ్వాలి, కాలిపోయింది చెయ్య. దీంట్లోకి అయితే ఇంక 3 స్పూన్లు పొడి మసాలా తీసుకున్నా. ఈ కూర దగ్గరికి వచ్చాక వేసేస్తాను. అన్నం మెత్తగా అయింది. ఇప్పుడు ఈ కలుపుకున్న రాగి పిండి వేసేసాను. ఈ విధంగా ఇది ఉడకాలి. దీంట్లో వెంటనే నెయ్యి వేయాలి. నెయ్యి అయితే వేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇలా కూర పూర్తి అయిపోయింది. చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా. తర్వాత ఈ రాగి చక్కెర కూడా ఇలా తయారైపోయింది. 2 గిద్దల పిండికి 1 గిద్ద బియ్యము, 4 గిద్దలు నీళ్ళు పోసి అన్నం ఉడికించాను. తర్వాత 2 గిద్దల పిండి, అదే ఏ గ్లాస్తో బియ్యం వేసామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు పిండి, దాంట్లో 8 గ్లాసులు నీళ్లు పోసి బాగా కలిపేసి, అది అన్నం మెత్తగా అయిన తర్వాత ఇందులో పోసి ఇలా తిప్పితే ఇలా ఉడికేసింది. ఇంకా కొంతసేపు ఉండాలి. ఇది ఈరోజు రాగి సంకటి చికెన్ కూర. నెయ్యి కూడా వేసాను 2 స్పూన్లు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.